మన పాపములు మనం ఒప్పుకొని నేడలో ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి దానికి ఆ దుష్ప్రవర్తనకి ఆ దోషముకి ఆ పాపానికి నివారణ కలిగి ఏమైపోయినా అంటే మనం పవిత్రులుగా చేయబడినాం. అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ఆ రక్తం మూలముగానే. ఆమె 12 సంవత్సరముల నుంచి చూడండి, మనం చూసినట్లయితే మార్కు సువార్తలో ఆ విషయం స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. 5వ అధ్యాయం 29వ వచనం. ఆమెకి ఏమైందంటే నివారణ అయిందని మార్కు భక్తుడు రాస్తూ వచ్చినాడు. 5వ అధ్యాయం 29వ వచనం. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక, చూడండి ప్రియులారా, నువ్వేమి చేసినా నివారణ కానీ ఆ దోషము ఆయన వస్త్రపు చెంగును ముట్టిన మాత్రమే. ఆమె రక్తధార కడతబడింది, ఆమెకి నివారణ కలిగింది. ఆ బాధ నుంచి, ఆ దోషము నుంచి, ఆ పాపం నుంచి ఆమె ఏం చేయబడిందంటే విడుదల పొందింది. ప్రేమ దేవుని బిడ్డలారా, అలాంటి విడుదల ఏ వైద్యుడు, ఏ మెడిసిన్. చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట భక్తుడు పలుకుతూ వచ్చినాడు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం 3వ లైన్. నా జనులకు ఎందుకు స్వస్థత కలుగటలేదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు స్వస్థత కలగట్లేదంటే ఆమెకు 12 సంవత్సరముల నుంచి ఎందుకు స్వస్థత కలగలేదంటే సరైన వైద్యుని కాడికి, సరైన స్థలమునకు, సరైన మెడిసిన్ ఆమె దాని వద్దకు రాలేదు. ఈనాడు మన దోషము నివారణ కాలేదు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం యొద్దకు రాలా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆయన ఆ స్థలానికి రాలా, ఆయన యొద్దకు రాలా. మనము రక్షింపబడక మునుపు అలాంటి వారమై ఉన్నాం. మనం అలాంటి వారిగా మన దోష నివారణ కలుగక ఆమె పొందినంటే ఎంతో బాధ, మానసిక వ్యధ, శరీరము, ఆత్మ మనం కృంగిపోయి కృషించిపోయి ఉన్న పరిస్థితుల్లో మనకేమి కలిగిందంటే నివారణ కలిగింది. ఆ దోషం ఎన్నటికీ నివారణ కాదని ఇర్మియా భక్తుడు రాస్తూ వచ్చినాడు. అలాంటి దోషానికి ఏం కలిగిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా నివారణ కలుగుతూ వచ్చింది.